హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ లీగ్ ప్రారంభమైన మొదటి సీజన్ నుండే ప్రపంచంలో అత్యధికంగా ప్రజాదరణ పొందిన టీ20 లీగ్గా గుర్తింపు పొందింది. గడిచిన కొన్నాళ్ల నుండి అయితే దీని ఫాలోయింగ్ మరింతగా పెరిగింది. ఇప్పటి వరకు ఐపీఎల్ యొక్క 13 ఎడిషన్స్ కంప్లీట్ అయ్యాయి. వాటిలో కొన్ని సీజన్స్ ఇండియాలో జరిగితే మరికొన్ని విదేశాల్లో జరిగాయి. ఈ కారణంగానే ఐపీఎల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం ఇండియా వరకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచంలోని వేరు దేశాల్లో సైతం ఇది ఎంతో పాపులారిటీని సంతరించుకుంది. ఇటువంటి అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ వ్యూవర్ వర్షిప్ కారణంగా అనేక విభిన్న కంపెనీస్ అండ్ బిజినెస్ గ్రూప్స్ ఇందులో భాగం కావాలనుకుంటాయి. ఒకవైపు కొన్ని టీమ్స్ టోర్నమెంట్ ప్రారంభం నుండే అద్భుతమైన ఆట తీరును కనబరుస్తుంటే, మరోవైపు కొన్ని ఫ్రాంచైజీలకు మాత్రం ఐపీఎల్ ప్రయాణమంతా సులువుగా సాగకపోవడంతో అవి ఐపీఎల్లో నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో జట్టు చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది. కొన్నిసార్లు టీంని ఫండ్స్ కొరత వల్ల డిస్కంటిన్యూ చేస్తే, మరికొన్ని సందర్భాలలో లీగల్ రీజన్ కారణంగా ఫ్రాంచైజీస్ ఐపీఎల్ నుండి తప్పుకోవాల్సి వస్తుంది. అయితే మనం ఈ వీడియోలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభంలో ఇందులో భాగమై వేరు కారణాల వల్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్లో నుండి తప్పుకున్న కొన్ని ఫ్రాంచైజీ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఐపీఎల్లో ఈ టీమ్స్ని ఎందుకు డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది, అసలు ఇలా చేయడానికి గల కారణాలేంటి అనే దాని గురించి మాట్లాడుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. నంబర్ 5, డెక్కన్ చార్జర్స్. ఐపీఎల్ స్టార్టింగ్ సీజన్ చూడని వారికి బహుశా ఈ టీం గురించి తెలిసుండకపోవచ్చు. కానీ డెక్కన్ చార్జర్స్ ఐపీఎల్ మొదటి సీజన్లోని 8 టీంలలో ఒకటి. ఈ ఫ్రాంచైజీని డెక్కన్ క్రోనికల్ గ్రూప్స్ $107 మిలియన్ అంటే సుమారు 750 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. అండ్ అప్పట్లో ఈ టీం హైదరాబాద్ను రిప్రజెంట్ చేసేది. డెక్కన్ చార్జర్స్ టీంలో ఆడమ్ గిల్క్రిస్ట్, రోహిత్ శర్మ, ఆర్పీ సింగ్, ఆంద్రే సెమ్స్ వంటి ఎంతో అద్భుతమైన ప్లేయర్స్ ఉండేవారు. ఈ బలమైన ప్లేయర్స్ కారణంగానే ఈ టీం ఎంతో డామినేటింగ్ టీంగా ఉండేది. కానీ మొదటి సీజన్లో డెక్కన్ చార్జర్స్ పాయింట్స్ టేబుల్లో చిట్ట చివరి స్థానంలో నిలిచింది. బట్ రెండవ సీజన్లో మాత్రం ఎంతో అద్భుతంగా ఆడుతూ ఐపీఎల్ సీజన్ 2 ఛాంపియన్స్గా చరిత్ర సృష్టించింది. అయితే 2012వ సంవత్సరంలో డెక్కన్ చార్జర్స్ మేనేజ్మెంట్ ఇకపై తదుపరి సీజన్లో డెక్కన్ చార్జర్స్ ఐపీఎల్ ఆడటం లేదని తెలిపారు. దాంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఈ జట్టును బ్యాన్ చేసేసింది. గవర్నింగ్ కౌన్సిలింగ్ ప్రకారం చూసుకుంటే ఈ ఫ్రాంచైజీ కాంట్రాక్ట్ నియమాలను ఉల్లంఘించిందట. ఈ కారణం చేతనే డెక్కన్ చార్జర్స్ టీంను ఐపీఎల్ నుండి బ్యాన్ చేశారు. బీసీసీఐ ప్రకారం డెక్కన్ చార్జర్స్ ప్లేయర్ యొక్క పెండింగ్ ఫీజులను మరియు స్టాఫ్ మెంబర్కు శాలరీలు కూడా ఇవ్వలేని స్థితికి దిగజారిపోయిందని తెలియజేసింది. ఆ సమయంలోనే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ డెక్కన్ చార్జర్స్ టెండర్ క్యాన్సిల్ చేసింది. కానీ డెక్కన్ చార్జర్స్ గ్రూప్ మాత్రం బీసీసీఐను తప్పుబడుతూ బీసీసీఐపై కోర్టులో కేసు వేసింది. కానీ అది కోర్టులో నిలవలేదు. అదే సమయంలో గవర్నింగ్ కౌన్సిల్ కొత్త ఫ్రాంచైజీ కోసం టెండర్ విడుదల చేసింది. అయితే అందులో సన్ టీవీ నెట్వర్క్స్ హైయెస్ట్ బిడ్ వేసి టెండర్ను తమ సొంతం చేసుకొని డెక్కన్ చార్జర్స్ జట్టు స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ప్రవేశపెట్టారు. ఇప్పటికీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్లో ఒక భాగంగా ఉంది. 2020 జూలైలో బాంబే హైకోర్టు డెక్కన్ చార్జర్స్ టెర్మినేషన్కు సంబంధించిన మరో ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాట్లు చేసింది. తద్వారా తెలిసిందేంటంటే బీసీసీఐ డెక్కన్ చార్జర్స్ ను ఇల్లీగల్ గా బ్యాన్ చేసిందని, ఫ్రాంచైజీ ఎటువంటి కాంట్రాక్టు ఉల్లంఘించలేదని తెలియడంతో డెక్కన్ చార్జర్స్ ఫ్రాంచైజీని ఓన్ చేసుకున్న డెక్కన్ క్రోనికల్ గ్రూప్ ని బీసీసీఐ నష్టపరిహారంగా 48 కోట్లు చెల్లించాల్సిందిగా వెల్లడైంది. దీంతో ఇక్కడ అందరికీ అర్థమయ్యే విషయం ఏమిటంటే డెక్కన్ చార్జర్స్ టీం బ్యాన్ చేయాలనుకున్న బీసీసీఐ నిర్ణయం బీసీసీఐకే నష్టాన్ని కలిగించింది. నంబర్ 2, కొచ్చి టస్కర్స్ కేరళ. ఐపీఎల్ మంచి సక్సెస్ సాధించిన తర్వాత అందులో మరిన్ని టీమ్స్ యాడ్ చేయాలనుకున్న బీసీసీఐ 2011 తర్వాత 2 కొత్త టీంలను ప్రవేశపెట్టింది. వాటిలోనే ఒకటి కొచ్చి టస్కర్స్ కేరళ. ఈ టీంను ఎన్నో కంపెనీస్ కలిసి ఓన్ చేసుకున్నాయి. బిడ్డింగ్ జరిగినప్పుడు ఈ టీం కోసం 1533 కోట్లు వెచ్చించారు. ఆ సమయంలో అన్ని టీములతో పోల్చుకుంటే ఇదే హైయెస్ట్ బిడ్డింగ్ ప్రైజ్. అయినప్పటికీ కూడా ఈ టీం కేవలం ఒకే ఒక 2011వ సీజన్ మాత్రమే ఆడగలిగింది. 2012లో బీసీసీఐ ఈ జట్టును రద్దు చేసేశారు. ఎందుకంటే కొచ్చి టస్కర్స్ కేరళ సీజన్ ప్రారంభానికి ముందు బీసీసీఐ 10% బ్యాంక్ గ్యారంటీ ఇచ్చింది. కానీ టీమ్ షేర్ హోల్డర్స్ లో మిస్ మేనేజ్ కారణంగా
బీసీసీఐకి బ్యాంక్ గ్యారంటీ దొరకలేదు. బీసీసీఐ బ్యాంక్ గ్యారంటీ కోసం ఫ్రాంచైజీకు నోటీసులు పంపించినప్పటికీ ఫ్రాంచైజీ వైపు నుండి ఎటువంటి జవాబు రాలేదు. సో బ్యాంకు గ్యారంటీ ఇవ్వకపోవడం వల్ల బీసీసీఐ ఈ టీంను రద్దు చేసింది. ఇంతేకాకుండా చాలామంది షేర్ హోల్డర్ ఉండడం వల్ల ఫ్రాంచైజీ సరిగ్గా నడవలేదు. ఇక కోచి టాస్కర్స్ కేరళ టీం ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే రవీంద్ర జడేజా, రెడ్ హోగ్, బ్రెండన్ మకల్లం, మహిళా జయవర్ధనే, మురళీధరన్ ఈ టీంలో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నప్పటికీ ఈ టీం ఆడిన ఒక సీజన్లో 8వ స్థానంలో నిలిచింది. టీం ఐపీఎల్ నుండి తొలగించబడ్డ తర్వాత టీం పార్ట్నర్ రెండాహు స్పోర్ట్స్ వరల్డ్ వారు ఫిబ్రవరి 2012లో బీసీసీఐ తమ టీంని చట్టవిరుద్ధంగా రద్దు చేసిందంటూ కోర్టులో కేసు వేశారు. అయితే ఆ తర్వాత జూలై 2015లో కోర్టు బీసీసీఐ కోచి టాస్కర్స్ కేరళకు 550 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలంటూ తీర్పునిచ్చింది. నంబర్ 3 పూణే వారియర్స్. పూణే వారియర్స్ 2012లో కొత్తగా చేర్చబడ్డ టీముల్లో రెండవది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీ కూడా. ఎందుకంటే దీనికోసం సహారా అడ్వెంచర్ స్పోర్ట్స్ లిమిటెడ్ వాళ్ళు సుమారు 1700 కోట్లు వెచ్చించారు. అయితే మొదట్లో సహారా డెసర్ట్ లిమిటెడ్ వారు సహారా పూణే వారియర్స్గా దీని పేరు పెట్టారు. కానీ బీసీసీ యొక్క నియమాల ప్రకారం ఆ పేరు చట్టవిరుద్ధం. ఎందుకంటే ఆ టీం పేరుతో సహారా డెసర్ట్ లిమిటెడ్ పేరు డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉంది. సో సహారా గ్రూప్ యొక్క ప్రమోషన్ డైరెక్ట్గా చేస్తున్నట్లు అవుతుంది. ఈ కారణంగానే ఈ టీంను పూణే వారియర్స్ ఇండియా అని పేరు మార్చారు. కొత్త ఫ్రాంచైజీ అవ్వడంతో మేనేజ్మెంట్ యువరాజ్ సింగ్, స్మిత్, మిచెల్ మార్ష్, జస్సీ రైడర్ వంటి పెద్ద పెద్ద ప్లేయర్లను తమ టీంలో చేర్చుకున్నారు. మరియు అంతేకాకుండా సీజన్ మధ్యలో తమ టీం వైపు నుండి ఆడేందుకు సౌరవ్ గంగూలీను సైతం పిలిపించారు. పెద్ద పెద్ద స్టార్ ప్లేయర్స్ ఉన్నందువల్ల టీం అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. కానీ 2012 ఐపీఎల్ ఆప్షన్ జరిగే కొన్ని గంటల ముందే సహారా గ్రూప్ టీం విత్డ్రా చేసుకుంది. సహారా గ్రూప్ ఇలా చేయడంతో బీసీసీఐ ఎంతో నిరాశ చెందింది. ఎందుకంటే వారు ఆ సీజన్లో కోచి టాస్కర్స్ కేరళ టీంను రద్దు చేశారు. అదే సమయంలో ఐపీఎల్ నుండి మరో టీం బయటికి వెళ్లిపోవడం బీసీసీఐకు ఇబ్బంది కలిగింది. సహారా గ్రూప్ తమ టీంను విత్డ్రా చేసుకోవడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే యువరాజ్ సింగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కారణంగా 2012 సీజన్లో ఐపీఎల్ ఆడలేదు. అలాంటప్పుడు సహారా గ్రూప్ యువరాజ్ సింగ్ ఫీజ్ అమౌంట్ని తమ ఆప్షన్ పర్సులో యాడ్ చేయాలి అంటూ డిమాండ్ చేసింది. మొదట్లో బీసీసీఐ దీనికి ఒప్పుకోలేదు. కానీ ఒక వారం తర్వాత యువరాజ్ సింగ్ ఫీజ్ అమౌంట్ను ఆప్షనల్ పర్సులో యాడ్ చేసేందుకు బీసీసీఐ ఒప్పుకుంది. దీని తర్వాత కూడా టీం మేనేజ్మెంట్లో అనేక సమస్యలు వస్తూ వచ్చాయి. అయినా కూడా 2 సీజన్లు ఆడుతూ వచ్చింది. తర్వాత 2013 మే 21న సహారా గ్రూప్ పూణే వారియర్ను ఐపీఎల్ నుండి విత్డ్రా చేసుకుంది. నంబర్ 2 గుజరాత్ లయన్స్. 2017 తర్వాత రాజస్థాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ పై 2 సంవత్సరాల బ్యాన్ విధించబడింది. అప్పుడు వాటిని రీప్లేస్ చేస్తూ ఐపీఎల్లోకి 2 కొత్త టీంలు దిగాయి. వాటిలోనే ఒకటి గుజరాత్ లయన్స్. గుజరాత్ లయన్స్ ను కొనుగోలు చేసింది ఇంటెక్స్ టెక్నాలజీ ఓనర్ కేశవ్ బన్సల్. న్యూఢిల్లీలో జరిగిన ఒక ఈవెంట్లో టీం పేరు గుజరాత్ లయన్స్ అని దానిని కెప్టెన్ సురేష్ రైనా అని నిర్ణయించుకున్నారు. అయితే ఈ టీం ఆడిన మొదటి సీజన్లోనే ప్లే ఆఫ్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ తొలి సీజన్లో మంచి ప్రదర్శన కనబరిచిన గుజరాత్ లయన్స్ రెండవ సీజన్లో అటువంటి పర్ఫార్మెన్స్ ను రిపీట్ చేయలేకపోయింది. 2 సీజన్ల తర్వాత రాజస్థాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ పై విధించబడిన 2 సంవత్సరాల నిషేధం పూర్తవడంతో ఈ టీంను ఐపీఎల్ నుండి తొలగించేశారు. నంబర్ 1 రైజింగ్ పూణే సూపర్ జైంట్స్. సిఎస్కే అండ్ రాజస్థాన్ రాయల్స్ బ్యాన్ తర్వాత వచ్చిన 2 టీమ్స్లో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ ఒకటి. గుజరాత్ లయన్స్ మాదిరిగానే ఈ టీం కూడా ఐపీఎల్లో కేవలం 2 సీజన్లు మాత్రమే ఆడింది. ఎంఎస్ ధోని ఈ టీంకు కెప్టెన్గా వ్యవహరించారు. మొదటి సీజన్లో అద్భుతాలు ఏమీ చేయకపోయినా రెండవ సీజన్లో మాత్రం ఫైనల్స్ వరకు చేరుకోగలిగింది. ఫైనల్స్లో కూడా ఈ టీం కేవలం ఒకే ఒక రన్ తేడాతో ఓడిపోయింది. ఇక 2 సీజన్ల తర్వాత రాజస్థాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ పై విధించబడిన 2 సంవత్సరాల నిషేధం పూర్తవ్వడంతో ఈ టీంను ఐపీఎల్ నుండి తొలగించేశారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఐపీఎల్లో నుండి తొలగించబడ్డ 5 ఫ్రాంచైజీ గురించి. వీటిలో కొన్ని టీమ్స్ అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నప్పటికీ అవి ఎక్కువ కాలం నిలవలేకపోయాయి. ఫ్రెండ్స్, బహుశా మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.
వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.